ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలన్నా, ప్రాజెక్టులన్నా అల్టిమేట్‌గా అవి చివరికి తిరిగి క్రెడిట్ రాజకీయాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అల్టిమేట్‌గా. రీసెంట్ టైమ్స్‌లో భోగాపురం విమానాశ్రయం అంశం గూడా ఇదే తరహాలో ఒక చర్చకి వేదికగా మారుతుంది. ఒక ప్రాజెక్ట్‌ని ఎవరు మొదలుపెట్టారు? దానికి రూపకల్పన ఎవరు చేశారు? దానికి కావాల్సినటువంటి అంశాలన్నీ ఎవరు సేకరించారు? ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అనుమతులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అంటే ప్రాజెక్ట్‌ని తమ ఖాతాలో వేసేసుకుంటే చాలు అనేటువంటి ప్రాధాన్యతనిస్తూ ఉంటారు చాలామంది. ఒక ప్రభుత్వ హయాంలో ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటే, ఆ విషయాన్ని పక్కన పెట్టి, దాన్ని తమ విజయంగా చెప్పుకోవడం అనేది ప్రజల ముందు ఒక చులకన భావాన్ని కలిగిస్తున్నది. జగన్ చేసినా, చంద్రబాబు చేసినా. ఆంధ్రప్రదేశ్‌లో ఏ అభివృద్ధి పని జరిగినా, దానికి మూలం తామే అని చెప్పుకునేటువంటి అలవాటు జగన్‌కి ఉంది, చంద్రబాబుకి ఉంది. పెరిగిపోయింది కూడా ఈ మధ్య పవన్ కళ్యాణ్‌తో కలిపి మిగతా వాళ్ళకి కూడా. సో, హైదరాబాద్ నుంచి సెల్ ఫోన్ తీసుకురావడం వరకు అన్నీ తమ వరకే జరిగాయని చంద్రబాబు చెప్తూ ఉంటారు. జగన్ కూడా ఇట్లాంటి సొంత డబ్బులు కొన్ని చెప్పుకుంటూ ఉంటారు. సో, ఇద్దరూ కూడా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని తమ ఖాతాలో ఏసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక నాయకుడు తమ హయాంలో చేసినటువంటి గొప్ప పనికి క్రెడిట్ తీసుకోవడం సహజమే గానీ, వేరే వాళ్ళకి సాధించిన విజయాల్ని తమదిగా ప్రచారం చేసుకోవడం ఏమాత్రం సరైనటువంటి పద్ధతి కాదు అంటున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క అసలు కథ చూస్తే గతంలో ఈ ప్రాజెక్ట్‌కి వేల ఎకరాల భూమి కావాలని సేకరించాలని కోరినప్పుడు స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ సమయంలో విమానాశ్రయానికి అంత భూమి ఎందుకు అని, తక్కువ భూమితోనే దీన్ని పూర్తి చేయొచ్చు అని గొంత విప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చెన్నై లేదా ఢిల్లీ లాంటి పెద్ద విమానాశ్రయాలకే తక్కువ భూమి సరిపోతూ ఉన్నప్పుడు ఇక్కడ వేల ఎకరాలు లాక్కోవడం సరైనటువంటి పద్ధతి కాదు అని రైతుల పక్షాన నిలబడ్డారు. దీంతో అప్పట్లో భూసేకరణ విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రాజెక్ట్‌ని నిరంగా పట్టాలెక్కించింది మాత్రం తమ పార్టీయే అని వైసీపీ చెప్పుకుంటూ దాని గురించి చెప్పుకుంటోంది. టీడీపీ ఏమో మేమే అంటుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించినటువంటి భూసేకరణ మీద జగనే ప్రత్యేక దృష్టి పెట్టారు అనేది వైసీపీ యొక్క ఆరోపణ. వాళ్ళ క్రెడిట్. సో, భూ వివాదాలు గానీ, రైతుల ఇష్యూస్ గానీ, భూసేకరణను కేవలం 2750 ఎకరాలకి కుదించి ప్రాజెక్ట్‌ని జగనే ముందుకు తీసుకెళ్లారు అని వైసీపీ చెప్పుకుంటోంది. భూములు కోల్పోయిన రైతులకి సరైన పరిహారం ఇవ్వడంతో పాటు వారి కోసం ఆర్&ఆర్ కాలనీలు నిర్మించి పునరావాసం కూడా కల్పించారనేది ఇక్కడ మాటగా వినిపిస్తోంది. మరోవైపు విమానాశ్రయం యొక్క నిర్మాణానికి అవసరమైన కేంద్ర ప్రభుత్వ ఎన్ఓసీలు, మిగిలిన అన్ని రకాల అనుమతుల్ని ఢిల్లీ స్థాయి ప్రయత్నాలతో వేగంగా సాధించిందేమో చంద్రబాబు అని వాళ్ళు చెప్తున్నారు. సో, డిఎంఆర్ సంస్థతో కనెక్షన్ అగ్రిమెంట్ చేసుకుంది కూడా జగన్ అని, విమానాశ్రయం పనులకు కూడా శ్రీకారం చుట్టింది ఆయనేనని చెప్పుకుంటోంది వైసీపీ మీడియా. ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా రైతులను ఒప్పించి భూసేకరణని పక్కాగా పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆ మీడియా చెప్పుకుంటోంది. స్థానిక రైతులు కోర్టులను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలు వింటూ చీరాయితీ భూములతో సమానంగా డీపట్టా భూములకు కూడా పరిహారం ఇచ్చి అందరినీ సంతృప్తిపరిచింది చంద్రబాబు అని వీళ్ళు చెప్పుకుంటున్నారు టీడీపీ మీడియా. సో, ఇన్ని చేసి ప్రాజెక్టుని నిర్దిష్ట గడువులోగా 30 నెలల్లో పూర్తి చేయాలని కాబట్టే ఆ టార్గెట్తోనే పనులు మొదలుపెట్టారని, ఆనాడు తీసుకున్న వేగవంతమైన నిర్ణయాల వల్లే ఈరోజు ఎయిర్పోర్ట్ పనులు ఒక రూపుకొచ్చాయని, కంప్లీట్ అయ్యాయని, తెలుగుదేశం పార్టీ మాత్రం క్రెడిట్ని మాత్రం చాలా గట్టిగా నొక్కేస్తోంది అని వైసీపీ సీరియస్ అవుతోంది.